నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ పేరుతో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మావోయిస్టులు ఎవరిని కూడా లేకుండా చేస్తాం. ఇప్పటికే రాజ్యాంగానికి వ్యతిరేకంగా గన్నులు పట్టుకొని ఇష్టానురీతిగా ఇన్ఫార్మర్ల పేరుతో ఆదివాసులను చంపేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మార్చ్ 2026 మార్చ్ 31 కల్లా ఎవరు లేకుండా చేస్తాం. మీరు లొంగిపోతారా, చస్తారా అంటూ కూడా పెద్ద ఎత్తున కఠిన పరీక్ష కూడా పెట్టిన పరిస్థితి. కనీసం వాళ్ళు రాసిన లేఖలకు కావచ్చు, కనీసం వాళ్ళకి శాంతి చర్చలకు కూడా ఒప్పుకోని పరిస్థితి. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. ఎందుకు మావోయిస్టులు ఎందుకు తగ్గట్లేదు? అసలు మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు మట్టు పెట్టాలని చూస్తుంది? ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు ప్రశాంత్ నీలం గారు ఉన్నారు. అడిగి ఆ పూర్తి విషయాలు మాట్లాడేటువంటి ఏర్పాటు చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఏంది పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం అయితే అసలు తగ్గట్లేదు. పెద్ద ఎత్తున ఖచ్చితంగా మార్చ్ 31 కల్లా ఎవరు కూడా లేకుండా చేస్తాం మావోయిస్టులు అని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. నిజంగా సాధ్యమే అంటారన్న? ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నిజంగా మనుషులను చంపగలరు కానీ వాళ్ళ భావాజాలను, వాళ్ళ సిద్ధాంతాలను చంపలేరు కదా, ప్రశ్నించే హక్కుని చంపలేరు కానీ చాలా మాట్లాడుతుంది. మీ అభిప్రాయం ఏందని ఈ విషయంలో? అన్న, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అన్న. ఇది ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ చూడండి అన్న. ఒక పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. అవును. ఈ నక్సలైట్లకు ఇంత కోపం ఎందుకు, ఇంత మంది అడవుల బాట ఎందుకు పట్టుకొని పోయారు? ఆయన ఇప్పుడు అంటే బీజేపీ గవర్నమెంట్ అలయన్స్ లో ఉండి కదా, ఆయన ఈ మాట చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు. ఏమన్నాడంటే, ఇంత కోపం ఎందుకు నక్సలైట్లకు, ఇంత మంది అడవులను పట్టుకొని పోయారు. ఆ గవర్నమెంట్ ఆపరేషన్ కాగారు ఇంకోటి ఏది పెట్టినా వీళ్ళు మారరు, ఆ కోపం అట్లాగనే ఉంటది, వాళ్ళు ఏదో రూపం ఆల్టర్నేట్ రూపంలో ఎంచుకుంటారు వాళ్ళు అని ఆయన కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండన్న. ఇచ్చినప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇంత పకడ్బందీ చేస్తారంటే, ఒక మనుషులను చంపడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకునే ఇనిషియేట్. మీకు అప్పట్లోనే నీకు ఛత్తీస్గఢ్ లో సల్వాజుడుం అని ఉంటే, సల్వాజుడుంనే సుప్రీంకోర్టు అనేది స్టాప్ చేసిస్తుంది సల్వాజుడుం. ఎందుకంటే ఇది చట్టరీత్యా వ్యతిరేకము. దీనిపై ఇట్లాంటి మనుషులను చంపుకునేది, ఇలాంటి ఆపరేషన్స్ అన్ని స్టాప్ చేయాలని సుప్రీంకోర్టు అప్పుడు తీర్పిచ్చింది అన్న. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు ఇస్తలేదు నా తీర్పు ఆపరేషన్ కాగారి మీద? సరేనా, నక్సలైట్లు ఇప్పుడు బీజేపీలో ఏమో నక్సలైట్లు, మావోయిస్టులు ఏమో ఇన్ఫార్మర్లు, ఆది అమాయక గిరిజన ప్రజలను చంపుతారని వీళ్ళు అంటారు కదా. అన్నప్పుడు మరి ఇది మొత్తం బంద్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు తుపాకులు పెట్టి మిలిటరీ ఇది సిఆర్పిఎఫ్ వాళ్ళను అలా పంపించడం అందుకు అవసరం ఇవంతా. ఇప్పుడు వీళ్ళని పంపించకపోతే వాళ్ళు చావరు, వీళ్ళు చావరు, ఆదివాసులు కూడా చావరు కదా. మరి ఎందుకు ఇవన్నీ ఉండాలి కదా కరెక్ట్. ఇలాంటి పెట్టుకున్నప్పుడు ఈ మార్చ్ 31 అన్నారు కదా, అది సాధ్యం కాదన్న. ఎందుకని ఇంకో రూపం తలుచుకుంటారన్నా, వేరే విధంగా వస్తుంది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇది అయిపోగానే వీళ్ళు ఏం చేస్తారు, బీజేపీ గవర్నమెంట్ అర్బన్ నక్సలైట్ అని పెడతారు. అర్బన్ నక్సలైట్స్ ఉన్నారు, వీళ్ళని కూడా వేరేస్తాం. ఏంది అర్బన్ నక్సలైట్ అంటే ఏందన్నా? అసలు ఏమన్నా అది ఒక రాజ్యాంగంలో ఉందా వర్డ్? అది ఒక డిక్షనరీలో ఉందా వర్డ్? అంటే నక్సలైట్ అనేది వర్డ్ ఉంది, మరి అర్బన్ నక్సలైట్ అన్న వర్డ్ ఉందన్న? అంటే బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఏర్చి ఎవరన్నా మాట్లాడితే వ్యతిరేకంగా వీళ్ళందరినీ తీసుకొని జైల్లో పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే చేసి ఎవడైనా మాట్లాడనీకి హక్కు ఉంటది, ఎవడైనా మాట్లాడతారు అంతే తప్ప. అంటే నీకు అపోజిట్ మాట్లాడితే వాడు అర్బన్ నక్సలైట్. ఇక్కడ బీజేపీ ఏం చెప్తుందంటే, అర్బన్ నక్సలైట్లు అదే ప్రొఫెసర్ల పేరుతో అలా పిల్లల్ని, వాళ్ళ మనవరాలని పెద్ద ఎత్తున అమెరికాలో, ఆఫ్రికాలో చదివించుకుంటూ ఈ మధ్యతరగతి వాళ్ళని, పేదలని అందరినీ కూడా గన్ను పట్టుకోమని ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళ పిల్లలకి ఓ రాజ్యాంగం, వీళ్ళకు రాజ్యాంగం అంటే కూడా ఈ విధంగా బీజేపీ మాట్లాడుతూ వస్తుంది. వాళ్ళనే అర్బన్ నక్సలైట్లు, వాళ్ళని కూడా ఏరివేసే ప్రక్రియ త్వరలోనే ఉంటుందని కూడా అమిత్ షా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అమిత్ షా వాళ్ళ కొడుకుండన్న, మరి వాళ్ళ కొడుకు ఎందుకు ఆర్మీకి పోలే? ఆయన ఎందుకు బీసీసీఐ, ఇప్పుడు మన బీసీసీఐ ప్రెసిడెంట్ ఎందుకు వస్తున్నాడు చెప్పన్నా? ఇప్పుడు అమిత్ షాకి నిజంగానే దేశభక్తి మీద ప్రేమ ఉంటాం, మనం అలా కొడుకుని తుపాకి పట్టుకుని పంపి ఆర్మీ సిఆర్పీఎఫ్ పంపి అలా కొడుకు పంపించాలి కదా. మరి ఆయన ఎందుకు పంపించాలి అలా కొడుకును? ఇది కూడా చెప్పాలి కదా మరి వాళ్ళు. అలా కొడుకేమో అక్కడ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ ఆయన కూర్చుంటాడు. మరి ఇప్పుడు వీళ్ళకు మరి ఆర్మీ సిఆర్పిఎఫ్ వాళ్ళకు కొన్నాయో, ఆయన కొడుకున్నాయో చెప్పన్నా దీనికి ఆన్సర్? కరెక్టా నేను అన్నప్పుడు ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు పంపించినా కానీ పోరాటం చేసే స్ఫూర్తి ఉంటోళ్ళని తీసుకుంటారు తప్ప, పోయి రా నువ్వు దిగు లోపల దిగానే ఎవరిష్టం ఉంటే ఆడన్నా. ఇప్పుడు ఇవాళ రేపు అందరికీ సోషల్ జస్టిస్ ఉంది, ఎవరి ఫ్రీడమ్నెస్ వాళ్ళకు ఉంది. ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళు కొట్లాడతారు, ఎవరి ఇష్టం ఉంటే చదువుకుంటారు, ఎవరి ఇష్టం ఉంటే పని చేసుకుంటారు, ఎట్లా ఓ విధంగా బతుకుతారన్నా సొసైటీలో, అంతేగా అన్న. అవును. అట్లా అంటే దీనికి సంబంధించి బీజేపీ ప్రతిసారి చెప్తూ వస్తున్నట్టు అంశం ఏంటంటే, ఆదివాసీలను కూడా పొట్టన పెట్టుకుంటా ఉంది. రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను అందరినీ కూడా బెదిరించుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు ఈ మావోయిస్టుల పేరుతో, నక్సలైట్ల పేరుతో. వీళ్ళ వల్ల అసలు దేశానికి కావచ్చు, ఈ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు, వీళ్ళని ఖచ్చితంగా చంపడమా, లొంగిపోవడమా అని చెప్పేసి ఏదో ఒకటి ఎన్నుకోండి అని చెప్పేసి ఒక 2 క్వశ్చన్లు మాత్రమే వాళ్ళ ముందు ఉంచిన పరిస్థితి. ఇప్పుడు మావోయిస్ట్ అనేది ప్రజలకు ఏం అవసరం లేదు కన్నా.
అని ఎవరు బీజేపీ వాళ్ళు అంటారు. అవును. వీళ్ళతో వచ్చే ఉపయోగం లేదే లేదు ఉమ్. అంటారు. మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ తో ఉపయోగం ఏంటిదన్న? ఉమ్. అది కూడా ఒక ఆర్గనైజేషన్ కదా. అవును. ఉమ్. ఇప్పుడు మావోయిస్ట్ అనేది కూడా ఒక ఆర్గనైజేషన్. ఉమ్. మరి వీళ్ళతోనే ఏం పని, వీళ్ళతో ఏం అవసరం ఉంది నీకు, వీళ్ళతో ఏం అవసరం లేదు. ఉమ్. ఇప్పుడు ఉంటే ఒకటే గవర్నమెంట్ నువ్వు ఒక్కనే ఉండు. అవును. మళ్ళీ ఈ మధ్యలో ఆర్గనైజేషన్స్ నీకు సపోర్ట్ గా ఒక ఆర్గనైజేషన్ ఎందుకన్నా? నీకు ఆర్ఎస్ఎస్ దేనికి దేం చేస్తుంది ఆర్ఎస్ఎస్ ఉమ్. చెప్పు. ఉమ్. తెలంగాణలో ఏదన్నా ఏమైనా వాళ్ళు ఏమైనా వెల్ఫేర్ యాక్టివిటీ చేసారు ఎక్కడైనా కనబడతారన్నా ఎప్పుడన్నా? నీకు తెలంగాణ ప్రాంతంలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చేదన్నా అయితే ఏమైనా చేస్తారా వాళ్ళు? ఉహు. చేయరు కదా. అవును. మరి అప్పట్లో మాట్లాడింది వాళ్ళన్నా అన్నలు వచ్చారు. మరి ఉమ్. అన్నలే గ్రామాలలో తెలంగాణ గ్రామాలకు వచ్చింది అన్నలే. అవును. వీళ్ళు వచ్చిరా, ఉమ్. వీళ్ళు రాలే. అట్లా ఉమ్. అంటే వీళ్ళు ఉండొద్దు, వీళ్ళంతా నాశనం చేస్తారంటే మరి మీరేం చేస్తారు ఇన్ని ఆర్గనైజేషన్స్ పెట్టుకొని? ఉమ్. అంతే అన్న. ఉమ్. ఇప్పుడు వీళ్ళతో ఏం లేదు, ఇన్ఫార్మల్ పేర్లతో ఆదివాసులను చంపుతారు, కాంట్రాక్ట్లను చంపుతారు వీళ్ళని అంటే ఉమ్. అన్న ఒక ఆర్గనైజేషన్ నడవడానికి ఒక ఫండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలన్న. ఇది ఉమ్. ఒక ఆర్గనైజేషన్ నిలబడాలంటే ఉమ్. ఇంతో అంత ధనబలం ఉండాలి. అవును. ధనబలం ఉంటేనే అన్న ఏదైనా ఆర్గనైజేషన్ నిలబడుతుంది. కొంచెం అంటే మొత్తం ఇక ధనం మీదనే వాళ్ళు ఉంటారు. ఉమ్. ఏంటంటే సంథింగ్ నీడ్స్ అన్న, వాళ్ళ డైలీ నీడ్స్ అన్న. ఇప్పుడు వాళ్ళకు ఒక బస్తా బియ్యం కావాలన్న, ఎక్కడికైనా వెళ్తే ఒక బస్తా బియ్యం కొనుక్కొని ఒక 1000 రూపాయలు ఉండాలి లేవన్న వాళ్ళ దగ్గర. ఉమ్. అలాంటి మరి ఇక మొత్తం ఏం లేకుంటే ఇక పిచ్చోళ్ళ లెక్క తిరుగుకుంటా అట్లా ఉండదు కదా అన్న ఏదైనా ఆర్గనైజేషన్. అట్లాంటి ఉమ్. తీసుకుంటారు అన్న, ఎవరైనా తీసుకుంటారు. మీరు తీసుకుంటారా? ఉమ్. గవర్నమెంట్ ఇప్పుడున్న రాజకీయ నాయకులు తీసుకుంటారా? ఉమ్. ఎవరి దగ్గర? అందరి దగ్గర తీసుకుంటారు. ఉమ్. వాళ్ళు తీసుకున్నది దేనికోసం తీసుకోరు? మంచి ప్రజల కోసం కొట్లాంటికి తీసుకురు. మీరేమో మీ స్వార్థాలకు తీసుకున్నారు. మీరు ఉమ్. ఏది మీ కుటుంబాలు డెవలప్ కానికే మీరు బతుకుతురు. ఉమ్. వాళ్ళేమో ప్రజల గురించి వాళ్ళు కొట్లాంటికి వాళ్ళు తీసుకున్నారు. ఉమ్. అంతే అన్నట్టు తేడా. మేము కూడా మా మీడియా కావచ్చు, ఇతర మీడియాలు కూడా ఇడ్మా చనిపోయినటువంటి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కనీసం ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేదు. ఆ బట్టలు కావచ్చు, కనీసం వండుకునే సామాగ్రి కూడా సరిగా లేదు. ఆమెకు మొత్తం ఒక శరీరం, కనీసం చర్మం కూడా లేకుండా ఓన్లీ బొక్కలతో కూడా వాళ్ళ తల్లి నడుస్తున్నటువంటి దృశ్యాలు చూసి చాలా మంది కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి. నిజంగా అంత సంపాదిస్తే మావోయిస్ట్ అనే వాళ్ళు అన్ని లక్షల కోట్లు సంపాదించి మరి ఎక్కడ పెట్టినట్టు? కనీసం తల్లికి కూడా తినడానికి తిండి లేకుండా పోయినటువంటి హిడ్మా వెయ్యింది. అసలు ఎట్లా చూసుకోవచ్చు? నిజంగా బీజేపీ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అనుకోవచ్చా? అసలు ఎట్లా చూసుకోవచ్చు వాటిని? ఇదంతా అబద్ధం అన్న. మరి నిజంగా వాళ్ళు అంటారు లక్షలు సంపాదించుకున్నాను, వీళ్ళ దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది కదా, మరి ఏడు దాచిపెట్టు దొరకబట్టు. ఇప్పుడు మీ దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, మరి అడవులలో డంపింగ్ పెట్టిరా, లేకపోతే ఏమన్నా సొరంగాలలో దాచిపెట్టిరా? మరి తీరి బయటికి తీరా అలా దాచిపెట్టిరు. మరి మీరెంత దాచిపెట్టిరో మరి అంత మీడియాకి అంతా తెలుసు కదా. మీరు ఎట్లా బతుకుతారో వాళ్ళు ఎట్లా బతుకుతారో తెలుసు కదా. వాళ్ళు రబ్బర్ చెప్పులు వేసుకొని తిరుగుతారన్న వాళ్ళు అడవులలో. మీరేమో బాటా షూలు, మంచి మంచి ఏది బ్రాండెడ్ షూలు ఇవి వేసుకొని మీరు తిరుగుతారు. అంతేగా వాళ్ళకి వీళ్ళకి తేడా అర్థమైతలేదన్న. మీ బిల్డింగ్లు ఇట్లున్నాయి, వాళ్ళ ఎంత పూరు గుడిసెలు గట్లున్నాయి. మరి ఇప్పుడు 2 ఫోటోలు ఒక దగ్గర పెడదాం. వాళ్ళ గుడిసె ఫోటో ఒకటి, వీళ్ళు ఒకటి ఫోటో పెట్టి కంపేర్ చేద్దాం. మరి అమిత్ షా ఏడుంటున్నో ఆయనది కూడా బిల్డింగ్ ఇట్లా పెట్టుదాము. ఆయనది దేంట్లో ఉంటుండో, వీళ్ళది నక్సలైట్లు ఇప్పుడున్న మన తెలంగాణలో లొంగిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళన్ని తీసి పెడదామన్న. అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకు. ఇక్కడ చాలా సార్లు కూడా బీజేపీ ఎన్నిసార్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పీరియడ్ లో అధికారంలో ఉన్నప్పుడు 2004లో శాంతి చర్చలకు ఒప్పుకుంది. మాట్లాడేటువంటి కనీసం వాళ్ళ యొక్క సిద్ధాంతాలను ఒప్పుకోకుండా వాళ్ళు చూసినటువంటి సూచనలు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా కనీసం వాళ్ళతో మాట్లాడేటువంటి ఏర్పాట్లు చేశారు. కానీ ఎందుకు బీజేపీ అధికారులకు వచ్చా కనీసం వాళ్ళ ఊసే కూడా ఎత్తకుండా, కనీసం వాళ్ళ గురించి కూడా మాట్లాడకుండా ఇటువంటి ఎందుకు చేస్తావు అనుకోవచ్చు అసలు అన్న? ఇప్పుడు వీళ్ళది స్ట్రాంగ్ ఉందన్న, వీళ్ళది వీక్ అయిపోయింది. అంటే క్యాడర్ తగ్గిపోయింది అన్న. అట్లా చాలా మంది లొంగిపోయారు. ఇప్పుడు అన్న ఒక 100 మంది తీసుకో అన్న. 100 మంది ఉన్నప్పుడు నువ్వు 10 మంది మాట వింటావా, 100 మంది మాట వింటావా? ఇప్పుడు 100 మంది నడుస్తుంది అన్న. ఇప్పుడు 10 మంది గాంతో ఎదురు మాట్లాడేది మెజారిటీ చూస్తాం. ఇప్పుడు మెజారిటీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మైనస్ లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళతో 10 మందితో ఎదురపై లేప పడేస్తే కథం అయిపోతే వాళ్ళ పని మొత్తం లేకుండా చేద్దాం అన్నట్టు వీళ్ళు మెజారిటీ పెట్టుకొని ఇట్లా చేస్తున్నారు వాళ్ళని. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే అది మొత్తం కాన్సెప్ట్ కానీ, కాకపోతే మనిషి ప్రాణాల దగ్గర ఈ సెంటిమెంట్ అనేది చూస్తలేరన్న వాళ్ళు. అట్లా నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ తో యుద్ధం ఆపగలిగింది. ఒక ట్రంప్ చెప్తున్న ఏదో యుద్ధం ఆపగలిగింది. కానీ మన భారతదేశ వాసులు, మన భారతదేశంలో పుట్టిన వ్యక్తులు వాళ్ళ పట్ల ఎందుకు ఆలోచించలేకపోతుంది మరి ఈ బీజేపీ ప్రభుత్వం? బీజేపీ వీళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటదన్న. వీళ్ళదంతా ఏంటంటే ఈ రైట్ వింగ్, వీళ్ళదంతా ఏదో మొత్తం ఈ ధర్మం, సనాతన ధర్మం, ఇది ధర్మం అది ధర్మం అంటారు కదా. అయితే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, ఇప్పుడు రాముడు కూడా రావణాసురుని చంపినా లేదన్న. అవును. ఇప్పుడు రాముడు కూడా రావణాసురుని చంపి శ్రీలంక పోయి చంపిండు కదా. చంపితే ఇప్పుడు చంపిండు, సీతమ్మ వారిని తీసుకొని వచ్చిండు. ఇప్పుడు అలాంటి యుద్ధాల్లో చేసినప్పుడు మరి అది కూడా నేరమే కదా. అదేమో మీకు భక్తి,
వీళ్ళని చంపుతానేమో అది ఏది ఇప్పుడు మావోయిస్ట్ ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని చంపేదేమో మీకు నెగిటివ్ కనబడుతుంది. అంటే రెండు యాంగిల్లో చూడాలి కానీ అట్లా నేను అనేది. అంటే ఇక్కడ అన్నలు కూడా చాలా సార్లు మావోయిస్టులు కావచ్చు, నక్సలైట్ల పేరుతో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఆదివాసీలకు దీనికి సంబంధించి ఖనిజ సంపదను దోచుకోబెట్టి అదాని అంబానీలా కట్టబెడతా ఉంది. అందుకే ఈ పోరాటం జరుగుతుంది. మన దేశం యొక్క సొమ్మును తీసుకుపోయి ఆ గుజరాత్ పెట్టుబడిదారులకు కట్టబెడతా ఉంది అని చెప్పేసి మావోయిస్టులు చాలా సార్లు కూడా మాట్లాడారు. అదే ఇంకా ఫైట్ కూడా నడుస్తుంది. నిజంగా బీజేపీ ఆ ఖనిజ సంపదను దోచుకుపోతుందా నిజంగా? ఖచ్చితంగా ఇప్పుడు అన్న ఎగ్జాంపుల్ దీనికి ఒకటే ఎగ్జాంపుల్ అన్న, వేరే కంట్రీస్ ఏమో అక్కడ వాళ్ళ అన్ని మైనింగ్స్ చేయకుండా అక్కడ కాపాడుకుంటారు అన్న, వాళ్ళ నేచురల్ రిసోర్స్ కాపాడుకుంటారు. ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు విచ్చలవిడిగా దొబ్బేస్తారన్న, విచ్చలవిడిగా దొబ్బేస్తారు. ఇప్పుడు ఫారెన్ కంపెనీస్ అన్ని, ఇప్పుడు ఐటీ కంపెనీస్ కానీ, కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫార్మసీ కంపెనీస్ కానీ ఎక్కువ ఇండియాకి వస్తాయన్న. ఇప్పుడు ఎక్కువ ఇండియాకి వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనం ఎన్ని కంపెనీస్ వస్తే అంత నాశనమే అన్న మనకు ఈ ప్రొడక్షన్. ఎన్ని కంపెనీస్ వస్తే అంత నాశనం. నీ కంపెనీస్ వచ్చినాయన్నా, నీకు కరెంట్ కావాలి, నీ గవర్నమెంట్ ఏ నుంచి తీసుకొస్తానా కంపెనీస్ కరెంట్. ఇప్పుడు నేషనల్ బొగ్గు తీయాలి కరెంట్ కావాలంటే, ఇప్పుడు ఏది డ్యామ్స్ వాటర్ కావాలి, ఇవన్నీ ఉంటాయి అన్న. ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళంతా ఉండదు అన్నట్టు, వాళ్ళ నేచురల్ రిసోర్స్ కాపాడితే ఇక్కడ నాశనం చేసుకుంటాం మనం. అయితే ప్రభుత్వం ఏమంటుందంటే అన్ఎంప్లాయ్మెంట్ కూడా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా కంపెనీలు వస్తాయని మాట్లాడుతున్నాయి. నా ఎగ్జాంపుల్ మీరు తీసుకో అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు తెలంగాణ ఐటీ కంపెనీలో తీసుకున్నా, తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన ఎంతమంది అన్న ఐటీ కంపెనీస్ లో జాబ్ చేస్తారు నాకు చెప్పన్నా. ఏ కంపెనీలో నార్త్ ఇండియన్స్ ఉంటారు అన్న మొత్తం, చాలా తక్కువ మంది ఉంటారు. తెలంగాణ గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు యువత గానీ ఎవరైనా కానీ తక్కువ మంది ఉంటారు అన్న. మొత్తం నార్త్ ఇండియన్స్ మోపారన్న ఈ ఐటీ కంపెనీస్ తెలంగాణలో. మరి ఇవి ఎందుకో ఆలోచించారు, ఈ బండి సంజయ్ వీళ్ళంతా ఎందుకో మాట్లాడరు వీటిపైన. అంటే మీరు మంచిగా నీ కొడుకు వీళ్ళంతా మంచిగా సరిపోయింది కథమే ఆడికే వీళ్ళది ఏదో ఒకటి అలిగేషన్స్. ఇప్పుడు అందరు మంచిగా ఉండాలంటే నీకు ఐటీ కంపెనీస్ పెట్టినప్పుడు ఓన్లీ తెలంగాణలో తీసుకొని ఎందుకు రూల్ పెట్టరు వీళ్ళు. ఓన్లీ తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న పిల్లలని తీసుకోరు తప్ప వేరే నుంచి తీసుకోకరు. మీరు వేరే స్టేట్స్ నుంచి తీసుకోకరు ఎందుకు బెటర్ వీళ్ళు రూల్. ఇప్పుడు వీళ్ళు బీజేపీ కూడా అంతే అన్న. ఇప్పుడు తీసుకొచ్చి కంపెనీస్ డిప్లాయ్ చేస్తారన్న, వాడు దోసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దోసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆడ మిలిటరీ క్యాంప్స్ పెట్టరు, మొత్తం ఆర్మీ హ్యాండ్ ఓవర్ లకు వెళ్ళిందన్న. ఇప్పుడు కేంద్రం ఏ ఆర్డర్ ఇస్తానే, ఇప్పుడు కేంద్రము ఈ మైనింగ్ వెహికల్స్ వస్తున్నాయి వాళ్ళకి పంపి అంటే వాళ్ళు పంపిస్తారు. వాళ్ళ చేతిలో ఏముంటది అన్నది, వాళ్ళు ఏముందని చెక్ చేస్తారల్లా, ఇక దోసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే ఇక్కడ బీజేపీ మరో అంశం ఏం చెప్తా ఉందంటే, సరే అన్నలు చనిపోతున్నారు, మీరు బాధపడుతున్నారు, ఓకే, కానీ అన్నలు కూడా చాలా మంది పోలీసులు కూడా చంపారు కదా, అది కూడా మన ఇండియాకి సంబంధించిన మన రాష్ట్రాల్లో మన కుటుంబ సభ్యులే వాళ్ళు చనిపోయినప్పుడు మీరు ఈ మేధావులు అంత ఎటువేరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు, మరి అన్నల పైన ఎందుకు ప్రశ్నించలేకపోయారు, ఓన్లీ అన్నలు చంపుతున్నారని మాట్లాడుతూ తప్ప మన పోలీసులను కూడా అసలు ఆ విషయం కూడా మాట్లాడాలి కదా అని చెప్పి బండి సంజయ్ గారు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే బండి సంజయ్ అనేది కూడా ఆయన అనేది ఏంటంటే అన్న, ఇప్పుడు ఎప్పుడైనా చూడన్నా నక్సలైట్లను వెతుకుంటూ పోలీసులు వేరన్నా, పోలీసులను వెతుకుంటూ నక్సలైట్లు వేరన్నా, ఇది ఒకటి క్వశ్చన్ చెప్పాను. లేదు, వాళ్ళని వెతుక్కుంటే పోలీసు వాళ్ళు వెళ్ళారు, బలగాలు. ఇప్పుడు నక్సలైట్ల దగ్గరికి బలగాలు వెళ్ళినాయి అన్న. బలగాలు వెళ్ళినప్పుడు శత్రువులు వస్తారంటే ఎవరైనా ఆపోజిట్ ఫైరింగ్ ఖచ్చితంగా అవుతుంది అన్న. ఇప్పుడు వాళ్ళని శత్రువుల లెక్క చూసిరు, శత్రువు దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు ఫైరింగ్ చేస్తారా లేరన్న? అవును, అవుతారు. చనిపోతే ఇప్పుడు పోలీసు వాళ్ళని చనిపోతారు, వాళ్ళని చనిపోతారు. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేటోడు మంచిగానే ఉంటాడు మరి, అంతేగన్నా. ఇప్పుడు అంటే ఎంతమంది పోలీసులు కూడా చాలా మంది చనిపోయారన్నా. అట్లా దాంట్లో పాపం చనిపోయిన వాళ్ళు కూడా అంతా మన బీదల్లో ఉంటారు తప్ప ఎవరు వీళ్ళు కోటేశ్వరులు వీళ్ళు ఎవరు ఉండరు అన్న. వాళ్ళ లెక్క మన లెక్కన ఎంప్లాయ్మెంట్ కిందకి వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కూర్చొని హైదరాబాద్ లో లేకపోతే సెంటర్ లో కూర్చొని ఆర్డర్స్ ఇస్తే వీళ్ళంతా అడుగులు పట్టుకొని పోతారు. ఇక అడుగులు పట్టుకొని జల్లలు పట్టుడు సరే, వాళ్ళ డ్యూటీ కర్తవ్యమే కాబట్టి చనిపోయారు. వాళ్ళు చనిపోతారు లేకపోతే వీళ్ళు చనిపోతారు, మీరు మంచిగానే ఉంటారు కదా హాయిగా సోఫాలో కూర్చొని హాయిగా, అంతేగా. అంటే దీనికి సంబంధించి ఆ పెద్ద ఎన్ని కాల్పులు జరుగుతూ ఉంది, ఇన్ని వందల మంది వేల మంది లొంగిపోతా ఉన్నారు, వందల సంఖ్యలో చనిపోతా ఉన్నారు. ఇంతమంది చనిపోయినా కూడా ఈ సిపిఐ పార్టీ కూడా ఎక్కువగా మాట్లాడినట్టు అనిపిస్తలేదు. ఈ విషయాల పట్ల ఎక్కువగా ఎందుకు అంత పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన పనిచేసినట్టు అనిపిస్తలేదు. ఎందుకు అసలు సిపిఎం ఎందుకు తగ్గాయి అనుకోవచ్చు అన్న ఈ ఇష్యూ విషయంలో? ఇప్పుడు సిపిఎం అనేది కమ్యూనిస్ట్, వీళ్ళది ఏంటంటే వీళ్ళు లీగల్ అన్న. వీళ్ళది ఇప్పుడు వీళ్ళు ఏమో సిపిఐ ఎంఎల్ కదా, సిపిఐ ఎంఎల్ వీళ్ళది ఏంటంటే ఇల్లీగల్ అనుకోరాదు. ఇప్పుడు వీళ్ళు అప్పట్లో వీళ్ళ పడపోతుండే. అవును, ఇప్పుడు సిపిఐఎం నుంచి వెళ్ళి విడిపోయింది సిపిఐఎం, మళ్ళీ వీళ్ళ గ్రూప్లు, మళ్ళీ ప్రజాపంద, ఇప్పుడు గుమ్మన్ నరసయ్య గారు, వీళ్ళకి పడదు అన్నట్టుగా. వీళ్ళు అన్నప్పుడు నీట్ గా నిజాయితీ ఉన్నది ఏ పార్టీ అన్న ఒకటి, అన్నల పార్టీ ఒకటే నిజాయితీ ఉన్నది. ఈ పార్టీలనే ఏంది ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనేది రైతాంగ సహిత పోరాటంలో
దుమ్ము లేపి అవును. గవర్నమెంట్ ఫామ్ మంచి మంచి లీడర్స్ గెలిచారు. ఉమ్, అలాంటి పార్టీ ఇప్పుడు ఈ స్థితికి ఎట్లా వచ్చిందండి? ఈ స్థితి వరకు వచ్చి వీళ్ళ ఏంటంటే డామినేషన్ అన్న. ఉమ్, ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా, నువ్వు అధ్యక్షుడు, నీకు నాకు పడది, నువ్వు సపరేట్ అయినావు, నువ్వు ఒక పార్టీ పెట్టుకున్నావు, నువ్వు ఉమ్, దానికి అధ్యక్షుడు అయినా, ఉమ్, ఇట్లా ఏం చేశారంటే వీళ్ళు ఎందుకు మాట్లాడారు నక్సలైట్ల గురించి? అప్పుడు నక్సలైట్లు కూడా చేతిలో చాలా మంది ఈ సిపిఎం కార్యకర్తలు కూడా చాలా మంది అదైపోయారన్న. ఓకే. ఉమ్, వీళ్ళు కూడా చాలా గ్రూపులు ఉంటుండన్న. ఉమ్, వీళ్ళు చంపుకొని ఉమ్, మొత్తం ఇట్లా చేస్తే అందుకే వీళ్ళు కొంచెం మొన్న ఎవరు ఒక అతను మాట్లాడినాను, సిపిఐ ఉమ్. మన సాంబశివరావు గారు ఓకే. అసెంబ్లీలో మాట్లాడాడు, అవును. అసెంబ్లీలో ఆపరేషన్ కాకర మారణ హోమం ఆపాల్సిందే అని చెప్పేసి ఆపాల్సిందే అన్నారు. అన్నప్పుడు మరి అక్కడ కూడా ఏంటంటే అసెంబ్లీలో కూడా మరి వీళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు సపోర్ట్ చేసేటోళ్ళు. ఉమ్, అంతే ఎవరు కూర్చురు మళ్ళా ఉమ్, త్వరలో భూస్వాములే కూర్చురుగా మంచిగా అలా అందరిని కూర్చోబెట్టినాం కదా తెలంగాణ ప్రజలు, అట్లే ఉంటది అన్నట్టు. ఉమ్, ఆయన ఒక్కడే అన్న, మరి ఆ కమ్యూనిస్ట్ భావజనంతో ఒక్కడే మాట్లాడేది తప్ప మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటి మాట్లాడారు. ఉమ్, ఏది అప్పుడు మొన్న ఏదో చిన్న క్లిప్ చూసా. అవును, అవును. ఈ తెలంగాణ ఇట్లా అవుతుంది, ఈ వ్యవస్థలు అంతా ఇట్లా అవుతలేవు, ఎవడు ఎమ్మెల్యే ఎవడు ఏంది అంత దోసుకున్నాడు, అంత ఈ ప్రజల గురించి ఎవడు ఆలోచిస్తలేరు, వాళ్ళని ఊకనను చంపుకుంటే అయినా ఉమ్, వాళ్ళున్న కొంచెం వాళ్ళ భయానికన్నా మేము గట్టిగా ప్రజల్లో పోయి పనిచేద్దాం అన్నట్టు ఆయన కాన్సెప్ట్ ఇచ్చిండన్న. ఉమ్, అలాంటి అవును. ఉమ్, అర్థమవుతుందన్న ప్రజలకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎవరైనా ఒక వ్యవస్థ మీద కానీ ఏదైనా ఒత్తిడి వచ్చింది అనుకో, ఉమ్, మళ్ళా వాళ్ళ పోరాట సిద్ధాంతాలకు గుర్తొస్తాయన్న ఎవరికైనా. ఉమ్. అట్లా ఇక్కడ ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ రాజకీయ నాయకులు చాలా భయపడేవారు మావోయిస్టులకి. మావోయిస్టులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేవారు. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ కుటుంబాలతో తింటూ వాళ్ళతోనే గడిపే పరిస్థితి. వాళ్ళ యొక్క ఆయుధాలను కూడా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో కూడా దాచుకునే పరిస్థితి. రైట్ నిజంగా అటువంటి వాళ్ళను చంపివేస్తా ఉన్నారు, ఏరివేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. ప్రజలంతా ఆలోచించి తిరగబడే ఛాన్స్ ఏముండదంటారన్న? అంటే వీళ్ళంతా అన్నలు ఒకప్పుడు మా జీవితానికి ఈ స్థితిలో ఉన్నామంటే ఈ అన్నలు రాజకీయ నాయకులు కూడా ఎవరికి కూడా ఏమీ చేయలేదని చెప్పేసి ప్రజలు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా ముందుకు నడిచే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందన్న ఇట్లా ఏరివేసే ప్రక్రియలో? అప్పుడు తెలంగాణలో నువ్వు ఇప్పుడు తెలంగాణ ప్రాంతాలను తీసుకుంటే కొంచెం అర్బనైజేషన్ ఉన్నదన్న. కొంచెం అప్పట్లో అర్బనైజేషన్ కొంచెం ఆలోచిస్తుండే. అప్పట్లో ఏంటంటే అక్కడ పోలీసులు పోయినా కొంచెం సపోర్ట్ చేయకపోతుండే ప్రజలు. పోలీసులు కుమ్మింగ్ పోయినా సపోర్ట్ చేయకపోతుండే తెలంగాణ ప్రజలు. ఇప్పుడు నువ్వు అదే ఛత్తీస్గఢ్ పోతున్నావు అన్న, ఏంటంటే ఆదివాసులకు వాయిస్ ఉండదన్న. పాపం వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు భయపడతారంటే పోరాటంలో వాళ్ళు ఓకే అన్న. కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలియదు అన్న, బయట అసలు రాజ్యాంగమే తెలియదు వాళ్ళకి. ఏంటంటే బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి. ఏం తెలుసు అన్న, చెట్లు గుట్టలు జంతువులు వాళ్ళు తినే తిండి తప్ప వాళ్ళకి. అందుకే ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇలాంటి మోడర్నైజేషన్ ఉన్న దాంట్లో జరిగితే విప్లవ పోరాటం ఖచ్చితంగా వస్తుంది అన్న. అట్లా అంటే బీజేపీ వ్యతిరేకంగా మారే ఛాన్స్ ఉందా ప్రజలంతా? ఖచ్చితంగా అవుతుంది అట్లా. ఎందుకంటే ఇప్పుడు కూడా అన్న, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తావు, నేను ఆలోచిస్తావు సైలెంట్ గా. మారినప్పుడు ప్రజల చైతన్యం ఎట్లా రావాలంటే ఏదో పొయ్యి మళ్ళీ తుపాకులు పట్టుకుని వాళ్ళ మీద తిరిగివాడు అట్లా కాదు. కొడితే దెబ్బ ఓటుతో కొట్టాలి గట్టిగా. ఓటుతో దెబ్బ కొడితే చెప్పపేట ఎట్లా తాకాలి, గట్టి తాకాలి అట్లా. దాంతో కానీ ఇక్కడ ప్రజలు కూడా మారాల్సిన అవసరం ఉంది కదా. 5,000కు 1,000 రూపాయల కోట్లేసి ప్రభుత్వాలు ఈ విధంగా మారడానికి కూడా ప్రజల చేతిలోనే ఉంది. ప్రజలు మారాల్సిన అవసరం ఉంది కదా ఫస్ట్. రైట్ అన్న కొంతవరకు ఇప్పుడిప్పుడే పబ్లిక్ కూడా మోడర్నైజేషన్ అవుతారన్న. ఏంది ఏ క్యాండిడేట్స్ ఉంటాడు, వీళ్ళది ఏ ప్రభుత్వం ఏంది అన్న ఆలోచిస్తారన్న. ప్రజలు కూడా కరెక్ట్. అంటే ఏదో పైసలు కొంతమంది ఉన్నారన్న, కొంతమంది ఉన్నారు, అందరు కాదు. కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది నీచి నిజాయితీ గుంటలు కూడా ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తే దెబ్బ ఎట్లా కొట్టాలని అట్లా కొడతారన్న ఖచ్చితంగా. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిరన్న, చూసి థర్డ్ టైం మంచిగా దెబ్బ ఇచ్చారు కదా బయట గట్టిగానే. అట్లా అవుతుంది ఎవరికైనా. ఓకే. చివరిగా అన్న, ఆదివాసీలు పెద్ద ఎత్తున కూడా ఆదివాసీలలో అడవుల్లో ఇంకా కాల్పుల పరంపర కొనసాగుతున్నారు. చాలా మంది కూడా చనిపోతా ఉన్నారు. కొంతమంది ఏదైతే ఎడారి ప్రాంతాలకు వచ్చిన వాళ్ళని కూడా చంపేసి ఈ విధంగా చేస్తారని చెప్పేసి రకరకాల కూడా వినిపిస్తా ఉన్నారు. నిజంగా ఈ విధంగా చంపుకుంటూ పోతే నిజంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తే అసలు బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఓన్లీ ఆదివాసీలు కూడా ఓన్లీ భూమి హక్కు కోసం, వాళ్ళకు భూమి వ్యవసాయం చేసుకోవడానికి భూమి కావాలని చెప్పేసి హక్కు కోసం పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి ఆదివాసులు చాలా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఇండియాలో రాజ్యాంగం మాకు ఎందుకో ఈ మారుమూల అడవుల్లో ప్రాంతాల్లో ఉన్నటువంటి మా గుడారాలకు వర్తించట్లేదు రాజ్యాంగంలో హక్కులు కల్పించండి అని చెప్పి చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నారు. కానీ బీజేపీ ఎందుకు వీళ్ళ పట్ల సానుకూలంగా స్పందించలేక ఎందుకు పోతా ఉంది? ఎందుకు వాళ్ళ పట్ల కనీసం చర్చించేటువంటి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి అసలు? అన్న ఇప్పుడు బీజేపీ 3 times గెలిచినప్పుడు ఎప్పుడో అసలు ఫస్ట్ టైం సరే ఇంత ఆలోచన ఉంది కదా ఆదివాసులకు మేము ఇది చేస్తాం. ఫస్ట్ టైం గెలిచినప్పుడే ఇనిషియేటివ్ తీసుకుంటానే అన్న. ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళి వెళ్ళి అక్కడ పోయి ఒక గూడెంలో ఎంత ఉంటారన్న, మా అంటే ఓ 10-15 ఫ్యామిలీలు ఉంటాయి.
వాళ్ళకు 10 కిలోమీటర్స్ రేడియస్ మ్యాపింగ్ చేసేసి వాళ్ళకు ఒక మ్యాపింగ్ లా ఒక 10 కుటుంబాలు ఉంటాయి. ఒక్కొక్క కుటుంబానికి 2 ఎకరాలు వాళ్ళకు అంటే ఫెన్సింగ్ వేసి ఇచ్చేసి ఏదో బార్డర్ చూపెట్టేసి కొట్టేసి ఇగో ఇది నీది నువ్వు దుమ్ముకో అని చేస్తే సాల్వే కానీ ఇంకేం గదే అన్న వాళ్ళు కోరేది కూడా గదే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బీజేపీ గవర్నమెంట్ అంత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు ఆడ ఆదివాసులు చెట్టు కొట్టని ఏమైతే ఒక కట్టపుల్ల తెచ్చుకొని ఏమైతే ఒక వేట కోనియరు. మళ్ళీ తర్వాత ఈ మిలిటరీ క్యాంపులు ఇవన్నీ పెట్టి మొత్తం అంతా కట్టడి చేసిరు అనుకున్నాను ఆదివాసులు. అట్లా ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలంటే అయితే అన్న చేస్తే అయితాయి. మొన్న అమిత్ షా కూడా పోయింది కదా అలా ఇది ఛత్తీస్గఢ్ లోపలికి అడవికి పోయి కూడా ఏదో అక్కడ మీటింగ్ లాగా పెట్టి అక్కడ బ్యాంక్ పాస్బుక్లు ఇట్లా ఇప్పించారు కదా రైట్ చేయొచ్చు. అది ఎప్పుడు చేయాలి? ఎప్పుడో చేయాలి అసలు యాక్టివిటీ చేసి మరి వీళ్ళకు ఒక లీగలైజ్ ప్రూఫ్ ఇప్పి ఇప్పుడు సర్వేయింగ్ ఏపీయట అన్న చేపించేస్తే కథ క్లోజ్ గా. మావోయిస్టులు కూడా ఏం దేనికోసం చేసిరన్న వాళ్ళకి మాకు ఇంత జాగా కావాలి, ఒక స్కూల్ ఒక హాస్పిటల్ పెట్టరు అంతే, ఏం లేదు. చిన్న చిన్న కోరికలే వాళ్ళకి కూడా ఏం పెద్దగా ఉండేనా రిచ్ గా బతకాలి, అది చేయాలి ఇది చేయాలి, పెద్ద బిల్డింగ్ పెట్టుకోవాలి, వాళ్ళకి ఏముండదు అన్నది. అట్లా చివరిగా మీ తరపున బీజేపీకి కావచ్చు, ఈ ఆదివాసీలకు కావచ్చు, మావోయిస్టులకు కావచ్చు ఏం చెప్పాలనుకుంటారన్న మీ తరపున? నేను అనేది ఈ ప్రాణాలన్నీ తీయొద్దన్న ఒకటి బీజేపీ గవర్నమెంట్ కి నేను సూటిగా చెప్తున్నా, ప్రాణాలు తీయకూరి ఏదైనా ఉంటే రాజ్యాంగబద్ధంగా ఓకే లీగల్ గా మీరు చేయండి. వాళ్ళు లొంగిపోతామని ఛాన్సెస్లకు వస్తారని వాళ్ళ డిమాండ్స్ ఏందో ముందర పెడతారు. మీరు తీయగలిస్తే తీర్చండి, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, మీ పని మీరు చేసుకోరు అంతే. ఇప్పుడు ఆదివాసులకు కూడా ఏంటంటే నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా మీ ఛానల్ ద్వారా, ఆదివాసులు అంటే మనం ఎవరైనా చూసినా కానీ ఆదివాసుల పోరాటం ఎట్లుండాలంటే మీరు ఎక్కడ గూడాలు ఉండగానే అక్కడ మీ రేడియస్ ను కాపాడుకోరి, మీ రేడియస్ ను కాపాడుకోరి. ఎవరన్నా వచ్చినా కానీ అక్కడ మైనింగ్స్ ఏమైనా చేసినా కానీ మీ వాయిస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియానే ఒక ఫోనే మంచి తుపాకి అన్న, ఏ తుపాకి అవసరం లేదు, AK-47 అవసరం లేదు, మొబైల్ ఫోను ఒక వీడియోని మంచి తుపాకి అన్న అలా పెట్టండి అక్కడ. ఎందుకంటే మనం అంత దూరం పోలేమన్న అక్కడ ఏం జరుగుతుంది అసలు. ఇప్పుడు ఎడ్మతల్లి దగ్గరికి మీ ఛానల్ వాళ్ళు నాగేష్ అన్న వీళ్ళు పోయారు కదన్న, పోయినప్పుడు ఇప్పుడు నాగేష్ అన్నకు అక్కడ ఏం జరుగుతుందో నాగేష్ అన్నకు తెలుస్తుంది, ఎవరికి ఏం తెలియదు. ఇంతవరకు కూడా ఒక వీడియో కూడా రాలేదన్న మళ్ళీ ఆ సరౌండింగ్స్ మనకు ఆ లోకల్ నుంచి వెళ్ళి రాలే. ఇప్పుడు మీరు రగన్న వీళ్ళంతా పోయింది ఒకటి వీడియో తప్ప ఇప్పుడు ఇంతవరకు ఏది లేదు. అట్లా అంటే అక్కడ కూడా ఏంటంటే కొంతమంది ఉన్నారన్న ఇప్పుడు కొంచెం మోటివేట్ అయ్యి అక్కడ కూడా పిల్లలు ఇప్పుడు ఎందుకంటే మీరు అరకు సైడ్ తీసుకురన్న, ఇప్పుడు పిల్లలు ట్రైబల్ పిల్లలు కూడా మంచి వీడియోస్ చేసుకుంటే వాళ్ళు కుకింగ్ వీడియోస్ ఇట్లా పెడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం మోడరేషన్ అవుతారు, కొంచెం అటు సైడ్ పోవాలన్న, ఇంకా అటు సైడ్ పోయి ఇలాంటి కొంచెం మోడరేషన్ అయ్యారు అనుకో ఆటోమేటిక్ గా వీళ్ళు ఏది చేసినా గానీ ఆటోమేటిక్ కట్టడి అవుతుంది. కనీసం మనకు ఫోన్ అంటే కూడా ఏంటో తెలియదు కదా అంటే తెలియదన్న. కాకపోతే కొంతమంది ఉన్నారు కానీ అక్కడ కొంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు కూడా కొంతమంది ఇప్పుడు బ్యాక్ వస్తున్నారన్న, వాళ్ళు కూడా బ్యాక్ వచ్చి వాళ్ళు కూడా ఒకటి ఛానల్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు కొంచెం అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఇప్పుడు మీకు రీసెంట్లీ బస్తర్ జంక్షన్ అని ఒక ఛానల్ ఉంటున్నారు, ఆయన పేరు గుర్తొస్తలేనా, ఆయన చంపేసారు అతను జర్నలిస్ట్ ని చంపేసారు. ఆయన ఒక్కడు ఉన్నాను నేను, ఆయన ఎప్పటి నుంచి ఫాలో అవుతున్న ఛానల్. ఆయన ఏంటంటే ఆదివాసి గూడాలకు వెళ్ళి అక్కడ పరిస్థితులు అన్ని వివరిస్తుండన్న. అలాంటి ఇప్పుడు మనకు జంగిల్ టైమ్స్ వాళ్ళు ఒకటి ఆయన కూడా బాగా అటు ఇటు అన్ని కవర్ చేస్తారు. అంటే ఇలాంటి కొంతమంది ఇలాంటి వాళ్ళు అక్కడి నుంచి ఉన్నారనుకో కొంచెం వరకు ఏంటంటే కట్టడి అవుతుంది అన్నాడు గవర్నమెంట్ కూడా అట్లా. ఎందుకంటే గవర్నమెంట్ ఏది ఆలోచించినా పబ్లిక్ వెల్ఫేర్ గురించి ఆలోచిస్తే ఓకే అన్న. అన్ని ఇల్లీగల్ ఈ పెట్టుబడిదారు వ్యవస్థ తీసుకొచ్చి ఆ అడవులను నాశనం చేసుడు ఇది చేసుడు అంటే అది ఎవరు మరి అది మాత్రం చాలా అక్కడ ఆదివాసులు కూడా ఎందుకంటే వాళ్ళు పోరాట స్ఫూర్తితో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తిరగబడతారు అన్న, గట్టిగా తిరగబడతారు వాళ్ళు. ఇప్పుడు మన ఆరవాళ్ళు ఎగ్జాంపుల్ ఆరవాళ్ళు పరవాళ్ళు తీసుకోరండి ఎట్లా తిరగబడతారు అన్న, అట్లా కూడా తిరగబడతారు, తరిమి కొడతారు కూడా ఆదివాసులు. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.